షేర్లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి జయశంకర్ సార్ ప్రాంగణం లింగంపల్లి రైల్వే స్టేషన్ కు దగ్గరలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, ఉద్యమకారులు సంగారెడ్డి నరసింగారావు, గోవించారి సాయన్న, వీరేశంగౌడ్, రాఘవరావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్, గోవిందచారి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి పురస్కరించుకుని పూలమాలలతో దండలతో జయశంకర్ సార్ విగ్రహానికి అలంకరించారు. టెంకాయల కొట్టి నివాళులర్పించారు. కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ ప్రసంగిస్తూ తెలంగాణ ఆద్యుడు, ఉద్యమ నేత, తెలంగాణ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి కేసీఆర్ ను తన శిష్యుడిగా స్వీకరించి తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ రిజిస్ట్రార్ గా, వైస్ ఛాన్సలర్ గా మరియు అనేక పదవులను అనుభవించి 1969 ఉద్యమంలోను మరియు 2001 నుండి ఆయన చనిపోయే వరకు కూడా ఉద్యమం నడిపిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ, కమ్యూనిస్ట్ మల్లయ్య, నరసింహారెడ్డి, జనార్దన్ సార్ అనేక ఉద్యమాలను ప్రోత్సహిస్తూ సలహాలు ఇస్తూ రోడ్ షోలు, వంటవార్పు, రైల్ రోకో, బస్సు యాత్ర అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం అర్జీలు పెట్టుకుంటూ అందరినీ కలుపుకుని తెలంగాణ సాధించడం జరిగింది. ఆయనను స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చింది జయశంకర్ సార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయంతో పాటుగా హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. 369 మంది 1969లో ప్రాణాలు బలిదానం చేస్తే 2001 నుండి కేసీఆర్ 2014 వరకు సుమారుగా 1200 మంది బలిదానం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. అనేక మంది ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణ వచ్చింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా సామాజిక న్యాయం జరగలేదు, బీసీలకు న్యాయం జరగలేదు. తెలంగాణ ఆస్తులను, నీటిని, నిధులను దోచుకుని పోతున్నారని ఆంధ్ర వాళ్ళను చేసిన తెలంగాణ వాసులైన పేదలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసిన దానికి తగిన చర్య ఇంతవరకు తీసుకోలేదని, బీసీలకు న్యాయం జరగాలంటే మరో సామాజిక ఉద్యమం చేయాల్సిందని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి అనేక రంగాల్లో యువత, ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరిని న్యాయం జరిగేటట్లుగా ఉద్యమం ఏర్పాటు చేయాలని, అందులో మీరందరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. జయశంకర్ సార్ను స్మరించుకుంటూ జయశంకర్ సార్ అమర్ హై, జయశంకర్ సార్ జిందాబాద్, జయశంకర్ సార్ జై జై తెలంగాణ నినాదాలతో కార్యక్రమం మారుమోగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ తో పాటుగా వీరేశంగౌడ్, రాఘవరావు, యాదయ్య, అనేక మంది పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్, గోవించారి, సంగారెడ్డి నరసింగారావు, నాగరాజు, విజయలక్ష్మి, అనేక మంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయశంకర్ సార్కు నివాళులర్పించారు.